సూర్యుని చుట్టూ తిరిగే 8 గ్రహాలలో 6 గ్రహాలు నిన్న రాత్రి ఒకే వరుసలోకి వచ్చాయి. ఈ షష్టగ్రహ కూటమిని ప్లానెటరీ అలైన్మెంట్ అంటారని ఖగోళ నిపుణులు అంటున్నారు. ఆకాశంలో అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇలా న్యూస్లో, సోషల్ మీడియా పోస్టులలో కూడా ఈ న్యూస్ అనేది మనం వింటున్నాం, చూస్తున్నాం. 2025లో జరిగే అద్భుతమైన వింత గురించి అడుగుతున్న మీ ప్రశ్నలను బట్టి ఈ వీడియోలో పూర్తి సమాచారం చాలా తక్కువ సమయంలో అందించే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు వరుసలో కానీ సమాంతరంగా కానీ ఏర్పడినప్పుడు గ్రహణము, ఎక్లిప్స్ అని చెప్పి చాలా కంగారు పడతారు. ఎక్కడా లేని ఆచారాలు గుర్తొస్తాయి, ఎక్కడా లేని జ్యోతిష్యం గురించి భయమేస్తుంది. అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటారు. ఈసారి 2, 3 కాదు, ఏకంగా 6 గ్రహాలు ఒక ప్రత్యేకమైన కక్షలో, ఒక ప్రత్యేకమైన వరుసలో ఏర్పడుతున్నాయి. ఈ 2025వ సంవత్సరం జనవరి 21 నుంచి ఆకాశంలో ఈ వింత ప్రత్యక్షమవుతుంది. ఈ వింత ప్రస్తుతం కూడా చీకటిగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే వింత మనకు కనబడుతుంది. దీనిని ప్లానెటరీ పారేడ్ అంటారు. సో ఈసారి ఆ గ్రహాలు మొత్తం 6 గ్రహాలు, మార్స్, జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్, యురేనస్ అండ్ వీనస్, ఈ 6 గ్రహాలు ఆకాశంలో వరుసగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇదే ప్లానెటరీ పరేడ్ అంటారు. ఇది ఎప్పటికే ఆకాశంలో కనిపిస్తున్నాయి. 28, 29 తారీఖుల్లో మరింత అద్భుతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది మనం చూడొచ్చా అంటే డెఫినెట్గా చూడొచ్చు. ఏ గ్లాస్ కానీ ప్రొటెక్షన్ కానీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనం చూడొచ్చు. సరిగ్గా కనిపించాలంటే రాత్రి టైంలో, ఈ పొల్యూషన్ లేని చోట, చాలా పీస్ఫుల్గా, చాలా చీకటిగా ఉన్న టైంలో, ఆకాశం క్లియర్గా ఉన్న టైంలో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సిటీ లైట్స్లో ఏమీ కనిపించదు. చీకటిగా ఉన్న ఏరియాల్లోనే బాగా అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. ఈ ప్లానెటరీ పరేడ్లో వాటి గ్రహాలు చిన్నగా కనిపిస్తాయి. 3 లేదా 4 గ్రహాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే మనం చూడగలుగుతాం. మిగతా 2 గ్రహాలు చూడాలంటే టెలిస్కోప్ అవసరం అవుతుంది. అంటే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు పెద్దవిగా కనిపిస్తాయి కాబట్టి, అవి ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి మనకు కనపడతాయి. యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈ 2 కూడా చాలా చిన్నవి, దూరంగా ఉండేవి కాబట్టి కంటికి కనిపించవు. బైనాక్యులర్స్తో కానీ టెలిస్కోప్లో కానీ కనిపిస్తాయి. ఈ జనవరి 28, 29 తేదీల్లో చక్కగా కనిపిస్తాయి. ఎందుకంటే చంద్రుని యొక్క ప్రకాశవంతం ఉండదు కాబట్టి, అమావాస్యను బట్టి గ్రహాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. కనిపించే 4 గ్రహాల్లో ప్రకాశవంతమైంది పెద్దది వెనస్ కాబట్టి రాత్రి 8:30 సమయంలో చూస్తే దాన్ని మనం చక్కగా అబ్జర్వ్ చేయొచ్చు. వైట్ కాంతితో చాలా ప్రకాశవంతంగా పెద్ద లైట్తో కనబడుతుంది. ఇక సెకండ్ది బృహస్పతి. బృహస్పతి కూడా మంచి లైటింగ్తో, తెల్లని కాంతితో కనబడుతుంది. వెనస్ కన్నా కొంచెం చిన్నగా అది కనబడుతుంది. నడినెత్తున మనకు కనబడుతుంది. రాత్రి 10 గంటల సమయంలో దీన్ని స్పష్టంగా మనం చూడొచ్చు. ఇది సైజులో సెకండ్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ తర్వాత సాటర్న్, శనిగ్రహం. శనిగ్రహం లేత పసుపు రంగుతో తెల్లగా కనిపిస్తాడు, మందంగా కనిపిస్తూ ఉంటాడు. దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం దాన్ని గ్రహించవచ్చు. అంగారక గ్రహం ఆరెంజ్ షేడ్లో ఒక చిన్న గ్రహంలాగా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో ఇలా మనకు కంటికి కనిపించేవి డైరెక్ట్గా వాటిని మనం చూడొచ్చు. ఎంతవరకు 6 గ్రహాలు మాత్రమే. బట్ ఫిబ్రవరి ఎండింగ్లో 7వ గ్రహం వస్తుంది. 7వ గ్రహంతో ఈ పరేడ్ అనేది, ఈ ప్లానెటరీ పరేడ్ 6 గ్రహాలు కాదు 7 గ్రహాలతో వస్తుంది. ఒకే చోట ఒకే వరుసలో 7 గ్రహాలతో కూడిన ఒక అద్భుతాన్ని, 7 గ్రహాలు కనిపించే ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఈ మహా అద్భుతం, 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనిపిస్తాయి. మెర్క్యూరీ అనేటువంటి గ్రహం, ఆ 7వ గ్రహం, ఆ 6 గ్రహాలతో పాటు మెర్క్యూరీ కూడా యాడ్ అయి 7 గ్రహాలు ఒకే లైన్లో సమాంతరంగా కనిపిస్తాయి. స్పష్టంగా చూసినప్పుడు 1, 2 లేదా 3 గ్రహాలు చిన్నవిగా అవడం వల్ల కనిపించకపోవచ్చు, లేదా ప్రతిసారి మనం అబ్జర్వ్ చేయడం వల్ల మన సమయాన్ని బట్టి అవి బ్రైట్నెస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన కంటికి 3 లేదా 4 గ్రహాలు మాత్రమే మన కంటికి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. బైనాక్యులర్ టెలిస్కోప్ కనుక ఉంటే మనం ఆ 7 గ్రహాలను చక్కగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి 7 గ్రహాలు ఒకే లైన్లో ఒకే చోట మనకు కనిపించేటువంటి ఈ వింతని, ఈ అద్భుతాన్ని కూడా మనం ఈ 2025వ సంవత్సరంలో చూడగలుగుతున్నామనే న్యూస్ అనేది మనం దీన్ని బట్టి వింటున్నాం. ఇది ఫేక్ కాదు, నిజమే. చక్కగా క్లియర్గా మనకు కనిపించకపోయినా ఆకాశంలో ఈ వింత అయితే జరుగుతుంది. అందుకే ఇది ప్లానెట్ పరేడ్ ఆఫ్ 7 ప్లానెట్స్ అంటున్నారు. ఇది జీవితంలో ఒక్కసారి జరిగేటువంటి సంఘటన. మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత జరగవచ్చు. 2492వ సంవత్సరంలో మరలా ఇలా గ్రహాల యొక్క పరేడ్ అనేది జరుగుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇలా నెల రోజులపైనే ఈ గ్రహాలను మనం చూడొచ్చు. దాదాపు ఇన్ని రోజులు, ఇన్ని ఎక్కువ రోజులు వీటిని అలా చూడడం
మరి ముఖ్యంగా ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 8వ తారీఖు కూడా ఈ వింతను మనం ఆకాశంలో చూడొచ్చు. అప్పుడు 7 గ్రహాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్లానెట్ పీరియడ్ ఆఫ్ 7 ప్లానెట్స్ అని చెప్పి 7 గ్రహాలను అబ్జర్వ్ చేయొచ్చు. నిజానికి ఈ గ్రహాలన్నీ కూడా ఒక సమాంతరంగా రావడం కానీ, లేదా ఒక కక్షలోకి రావడం కానీ, లేదా సమాంతరంగా అవి కలవడం కానీ ఎప్పుడూ కూడా జరగదు. ఎప్పుడూ కూడా జరిగే అవకాశమే లేదు. వాటి కక్షల్లో వాటి డ్యూటీ ప్రకారం అవి తిరుగుతాయి. వాటి కక్షల్లో తిరిగే సమయంలోనే భూమి కూడా ఒక గ్రహం కాబట్టి భూమి మీద నుంచి మనం చూసేటప్పుడు ఈ గ్రహ కక్షల యొక్క మూమెంట్ని బట్టి ఎప్పుడో ఒక టైంలో, ఒక ప్రాబబిలిటీ ప్రకారం ఎప్పుడో ఒక టైంలో ఇలాంటి సర్టెన్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. నిజానికి అవి సమాంతరంగా గ్రహాలు ఇప్పుడు ఉండవు. భూమి మీద మనకు అలా కనిపిస్తాయి అంతే. ఈ ఈవెంట్ని ఆధారం చేసుకుని ఏ వింతలు, ఏ అద్భుతాలు జరగవు. జస్ట్ వాటి కక్షలో అవి తిరుగుతున్న క్రమంలోనే భూమికి అవి సమాంతరంగా కనిపించేటువంటి ఒక వింత మాత్రమే ఇది. అద్భుతాలు, ప్రళయాలు, ఉప్పెనులు ఏమీ రావు. దీనివల్ల నష్టము జరగదు. అది జస్ట్ ఒక సోలార్ ఈవెంట్ మాత్రమే. ఒక గ్రహం ఇంకొక గ్రహానికి అడ్డుగా వచ్చినప్పుడే గ్రహణాల పేరుతో ఎన్నో అకృత్యాలు, ఎన్నో మూఢనమ్మకాలు సృష్టించేసి అదే క్రమాన్ని, అదే కల్చర్ని చదువుకున్నా చదువుకోకపోయినా భారతదేశంలో అలవాటు చేసిన పిచ్చి జనాన్ని చేసేటువంటి కొన్ని అకృత్యాలు మనం చూస్తున్నాం. అలాంటిది 7 గ్రహాలు ఒకేసారి వస్తే మరి దీనికి ఆధారాలు ఉండవు. దీనికి సంబంధించి ఏ శాస్త్రము ఉండదు. ఎందుకు అంటే నెల నెలా సంభవించేటువంటి అమావాస్య, పౌర్ణానికి, సంవత్సరానికి 1-2 సార్లు సంభవించేటువంటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలకి వీటికి మాత్రమే నమ్మకాలు అల్లేశారు. సో అప్పుడప్పుడు జరిగేటువంటి ఇలాంటి వింతలు, విశేషాలు తెలియదు కాబట్టి వాటి గురించి ఎటువంటి నమ్మకాలు ఉండవు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటి జ్యోతిష్యం జాతకంలో ఎప్పుడైనా సరే ఈ గ్రహాలు ప్లానెటరీ సిస్టంలో నిజంగా సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు వీళ్ళు చెప్పే గ్రహాలు పొంతనలే ఉండవు. అది వేరు, ఇది వేరు. అంతేకాదు రాహువు, కేతువు అనే గ్రహాలు నిజంగా సోలార్ సిస్టంలో ఉండనే ఉండవు. కానీ వీరి శాస్త్రాల ప్రకారం మాత్రం రాహువు, కేతువులు కూడా గ్రహాలుగా ఉంటాయి. వీరి శాస్త్రం ప్రకారం సూర్యుడు కూడా గ్రహమే, భూమి మాత్రం గ్రహం కాదు. సో ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని చెప్పేటువంటి ఈ జాతకాలు ఆస్ట్రాలజీ అని చెప్తే అది ఒక శాస్త్రంగాను, అది ఒక పెద్ద మహత్కర కార్యంగాను చూసి చాలామంది భయపడుతూ ఆ రోజు ఆ కార్యం చేయకూడదు, ఈ కార్యం చేయకూడదు అని వింతలు, విచిత్రాలు ఎన్నెన్నో చూస్తున్నాం. ఈ సౌర వ్యవస్థల్లో, గ్యాలాక్సీలో ఈ గ్రహాలన్నీ కూడా వాటి కక్షల్లో అవి తిరుగుతూ వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. శనికి సూర్యుడు అడ్డొచ్చాడు, సూర్యుడికి శని అడ్డొచ్చింది, శుక్రుడు అడ్డంగా వచ్చాడు, లేదంటే శని గ్రహం దగ్గరగా వచ్చింది. ఇలాంటివన్నీ కూడా కల్పితాలు, అబద్ధాలు. ఎందుకంటే ఒక గ్రహానికి మధ్య చాలా దూరం ఉంటుంది, చాలా వ్యత్యాసము, చాలా దూరం ఉంటుంది. గ్రహించండి. అవి ఎప్పుడూ కూడా ఇంకొక గ్రహాన్ని ఎఫెక్ట్ చేయలేవు. అవి ఎప్పుడూ కూడా ఇంకొక గ్రహాన్ని ఆపలేవు. ఇంకొక గ్రహానికి అడ్డుగా కూడా రాలేవు. భూమి మీద, ఒక గ్రహంలో ఉన్నటువంటి భూమి మీద మనం ఉండి చూస్తున్నాం కాబట్టి అవి ఒక్కొక్కసారి వాటిని దాటి వెళ్తున్నట్టు కనిపిస్తుంది మనకి. అందుకే ఈ 7 గ్రహాలు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా ఇటువంటి విషయంలో ఏమి చేయాలో తెలియక సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అప్పుడే స్టార్ట్ చేశారు కూడా. నేను కొన్ని ఆర్టికల్స్లో చూశాను, మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, మేషరాశి వారికి ఎలా ఉంటుంది, కొంతమందికి ఇలా యాక్సిడెంట్ అవుతుంది, కొంతమందికి ఇలా ప్రేమ వ్యూహాలు జరుగుతాయని చెప్పి ఆర్టికల్స్ కూడా అప్పుడే ప్రచురిస్తున్నారు, టీవీలో కూడా అప్పుడే చెబుతున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖగోళంలో జరిగేటువంటి ఈవెంట్స్ మాత్రమే. ఈ సృష్టిని కానీ, ఈ ప్రకృతిని కానీ ఎలా చూడాలో అలాగే చూడాలి. అవి మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో, అవి ఎంతవరకు మనం స్టడీ చేస్తున్నామో వాటి వరకు మనం చదవాలి. కానీ వాటిని బేస్ చేసుకుని వాటిని దేవుళ్ళుగా మలిచి, లేదా మూఢనమ్మకాలు వల్ల వాటి ద్వారా మనం ఏదో లబ్ధి పొందుతాము, లేదా నష్టపోతాము, లేదా కీడు జరుగుతుంది అనే నమ్మకాలు వలలో పడితే మనం ఎప్పటికీ కూడా అజ్ఞానులుగానే మిగిలిపోతాం. కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఒక గ్రహం భూమి మీద ఎక్కడో చిన్న గ్రామంలో, చిన్న ప్లేస్లో, చిన్న ఇంట్లో నివసిస్తున్న నీకు అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో, నీకు మాత్రమే అది ఎలా బ్యాడ్ తెస్తుందో, నీకు మాత్రమే అది కీడుని, నష్టాన్ని కలుగజేస్తుంది అంటే అది ఎలా నమ్మబుద్ధి అవుతుంది? నిజంగానే సూర్యు నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ విషయంలో, లేదా ఇతర గ్రహాల నుంచి వచ్చేటువంటి కీడు ఏదైనా వస్తే అందరి మీద వస్తుంది. భూగ్రహం మీద బ్రతికే అందరి మీద వస్తుంది. కానీ కొందరికి ఒకలా. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ గ్రహాలకు కూడా క్యాస్ట్లు అడ్డు పెట్టేశారు. గ్రహాలకు కూడా క్యాస్ట్లు ఉన్నాయట. వాటికి కూడా తారతమ్యాలు ఉన్నాయి. వాటికి కూడా ఇలాగ హెచ్చు తగ్గులు ఉన్నాయి. వాటికి కూడా కుల విభజన ఉంది.
ఏంటో ఈ విచిత్రాలు, ఏంటో ఈ దరిద్రాలు మనకు తెలియదు, కానీ ఇలాంటి అజ్ఞానం వైపు అడుగులు వేయకుండా చదువుకున్న వారైతే చదువుకున్నట్టు ప్రవర్తించి ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండి మూఢనమ్మకాలను ప్రశ్నించాలి, మూఢనమ్మకాల గురించి ప్రకటించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ప్లానటరీ సిస్టమ్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏమీ అవ్వదు, దేని గురించి ఆలోచించే అవసరం లేదు. కానీ ఇది ఒక విచిత్రమైన ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది, అలాగే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఇలాంటి విచిత్రం జరగదు. కాబట్టి ఆకాశంలో ఆ గ్రహాలు అనేవి ఉన్నాయి అని చెప్పడానికి, అవి వట్టి గ్రహాలు, ఆ గ్రహాలు వాటి కక్షల్లో అలా నిలబడి ఉన్నాయి అని చూడడానికి మాత్రం ఇవి ఖచ్చితమైన ఆధారాలు. ఇవి చక్కగా మనం చూడొచ్చు. 7 గ్రహాలను మీరు టెలిస్కోప్తో పరిశీలించినా లేదా 4 గ్రహాలను మీ కంటితో చూసినా కానీ అవి గ్రహాలు అని గ్రహించండి. వాటి నుంచి ఎఫెక్ట్ కానీ, డిఫెక్ట్ కానీ, నష్టం కానీ, లాభం కానీ ఏమీ జరగదు. సోలార్ సిస్టంలో ఒక ఈవెంట్ మాత్రమే యాదృచ్ఛికంగా ఒకానొక టైం పాయింట్లో భూమికి ఆ విధంగా కనపడడం మాత్రమే అని మాత్రం అర్థం చేసుకోండి. సో ఇది విషయం.